హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్‌ని ప్రారంభించుకుందాం. మనం మధ్యాహ్నం పూట ఎంతో చక్కగా స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా పత్రి సార్ గారు రచించిన గీతాయనం అనే చక్కటి గ్రంథం. దాంట్లో భగవద్గీతలో ఉండే ముఖ్యమైన 108 శ్లోకాస్‌లో పొందుపరిచి దాని యొక్క జ్ఞానసారం అంతా కూడా మనం ప్రతి గురువారం, శుక్రవారం సెషన్స్ ద్వారా అందుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము డే 15లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. నిన్నటితో లాస్ట్ వీక్‌తో మనము సెకండ్ చాప్టర్‌లో ఉండే శ్లోకాలంతా కూడా పూర్తి చేసుకొని, ఈరోజు థర్డ్ చాప్టర్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఈరోజు చక్కటి జ్ఞానాన్ని, జ్ఞాన ప్రయాణంలో భాగంగా అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ సెషన్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, అందరు రెడీయా అండి? సో ఇవాళ మనము థర్డ్ చాప్టర్కి వచ్చేసాము. 108 శ్లోకాలు పారాయణం లాగా మనం స్టార్ట్ చేసుకున్నాము. ఏ ఒక్క రోజు కూడా అంటే వారంలో 2 రోజులైనా కూడా ప్రతి వారం మనం ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ మనం పారాయణం అనుకుంటూ దీన్ని కంప్లీట్ చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలండి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో ఇవాళ మనము థర్డ్ చాప్టర్ లోని 5వ శ్లోకానికి వచ్చేసామండి. ఇవాళ నేను చదివి వినిపిస్తానండి. దాంతో పాటు మళ్ళీ మీరు కూడా చదవండి. సో రెడీయా? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ कार्यते ह्यवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः. మరొకసారండి. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म సర్వప్రకృతిజైర్గుణై. అర్థమైందా అండి? ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ ని చెక్ చేసుకుందాము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణై. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ कार्यते ह्यवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం అయినా ఉండలేడు. ఏం చేతంటే ప్రకృతి వల్ల జన్మింపబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది అని తాత్పర్యం చెప్పబడింది. ఇప్పుడు దీని గురించి ధ్యాన వివరణలో ఏం చెప్పారో చూద్దామండి. సత్వ, రజో, తమో గుణాలు త్రిగుణాలు. త్రిగుణాలు మానవుడి నైజాలు. ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాం. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్ఛాయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహాకర్మ ఫల సముద్రం. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రకృతిలో, ఆ కర్మఫల మహాసముద్రంలో ప్రతి మనిషి ఒకానొక అల మాత్రమే, ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ క్రొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ క్రొత్త వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు. కొత్త సంస్కారములను పొందుతూ ఉంటాడు. కువాసనలను పోగొట్టుకోవడానికి, మరి సువాసనలను సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు.
కర్మలలోంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంత సేపు ఏ పని చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్నా మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తినడం, త్రాగడం, నిద్రించడం, లేవడం ఇలాంటివన్నీ కూడా కర్మలే. కనీసం ఇవైనా చెయ్యకుండా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి మనిషి కర్మలకు వివసుడు, అంటే కర్మలకు వశం అయిన వాడు. మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అంతర్గుణాలకు మూలం అనంతమైన బాహ్య కర్మలు. అనంతమైన బాహ్య కర్మలకు మూలాలు అంతర్గుణాలు. ఇది పరిస్థితి. ఓకే అండి. సో మనకిక్కడ మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నారు. కృష్ణుల వారు అర్జునుడికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు కర్మిష్ఠులం అన్నమాట. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. కొంతమంది అనుకుంటారు వంట చేస్తేనే కర్మ, అంటే ఉద్యోగానికెళ్తేనే కర్మ, అంటే ఏదైనా ఒక అట్లా చేస్తే ఒక క్రియగా చేస్తే అదో కర్మ అనుకుంటుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం మనస్సుతో కర్మలు చేస్తూ ఉంటాము. అవును కదండీ! మన మాటల ద్వారా కర్మలు చేస్తూ ఉంటాము. సో, బుద్ధి చేత కూడా కర్మలు చేస్తాం. మనసా, వాచ. సో, అన్ని విధాలుగా కూడా కర్మలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి మన నుంచి. ఒక పని చేస్తేనే కర్మ అనుకునేది కాదు. ఎప్పుడు మనం అకర్మిష్టిగా ఉండమంట. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాము. మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఇంకా మనసు అంటే ఆలోచనల ద్వారా కూడా కర్మ జరుగుతూ ఉంటుందంట. సో, ఎందుకంటే మనం ప్రకృతి సహజంగా మానవుడి దేహము, ప్రకృతి పరంగా వచ్చిన ఈ దేహము 3 గుణాలకి ఏ అధీనంగా జరుగుతూ ఉంటుంది. ఈ మానవ జన్మ యొక్క జీవితం ఎలా ఉంటుంది భూమి మీద అంటే, ఆ 3 త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదండీ! మొదట ఆత్మ ఈ భూమి మీదకొచ్చినప్పుడు తమో గుణంతో కొన్ని జన్మలు తీసుకుంటూ వెళ్తుంది. తర్వాత తమో గుణం తగ్గి కొంచెం రజోగుణం వైపు వెళ్తూ ఉంటుంది ఆత్మ. సో, ఇలా జర్నీ కొనసాగిస్తూ ఉంటుంది. ఏదో ఒక గుణాల ప్రేరేపితం అవుతూ ఉంటుంది. ఆ మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, తన యొక్క గుణాలను బట్టి జీవితం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు కేవలం బ్రాహ్మణుడంటే సత్వగుణం ఉంటదని అనుకుంటున్నాం. కులం బట్టి కాదండి జీవితం. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి అది సార్థకమవుతుంది. బ్రాహ్మణుడంటే వాడి ఆలోచనలు, వాళ్ళ తిన తినే ఆహార అలవాట్లు, వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళ యొక్క గుణాలను బట్టి మనం బ్రాహ్మణుడు అనాలి. కేవలం ట్యాగ్ ఇచ్చేసినంత మాత్రం వీళ్ళు బ్రాహ్మణ్స్, వీళ్ళు వైశ్యాస్, వీళ్ళు శూద్రులు అని మనం చెప్పలేము. వాళ్ళ గుణాలను బట్టి అసలైన వాళ్ళకి అది వర్తిస్తదనమాట. సో, అంతా కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఎలా ఆధారపడి ఉంటదంటే, వాళ్ళ గుణాల్ని బట్టి. గుణమును బట్టి మనం వాళ్ళని ఇతను బ్రాహ్మణుడు, ఇతడు వైశ్యుడు, ఇతడు ఇట్లా శూద్రుడు అని మనం క్షత్రియుడని మనం చెప్పాలన్నమాట. గుణాల్ని బట్టి చెప్తాము. ఎందుకంటే ఇది ప్రకృతి సహజంగా వస్తుంది. మానవుని జన్మ అనేది ప్రకృతితో ముడిపడి ఉన్నది. ప్రకృతిలో సహజంగా ఉండే ఈ 3 గుణాల ద్వారానే జీవితం అనేది కొనసాగుతుంది మానవుడికి భూలోకంలో. సో, ఆ పరిస్థితిలోనే ఆత్మ యొక్క స్థితులు కొన్ని జన్మలు కూడా తమో గుణంలో ఉంటూ ఉంటాయి. తర్వాత రజోగుణంకి ఎక్కువ పోతూ ఉంటుంది ఆత్మ. తర్వాత సత్వగుణంలోకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే శుద్ధ సాత్విక గుణం అంటారు. ఆ తర్వాత బ్రహ్మతత్వం అంటే పరమాత్మ తత్వం అయిన నిర్గుణంలోకి చేరుతుంది ఆత్మ. అప్పుడు ఆత్మ యొక్క లక్ష్యం పూర్తవుతుంది. సో, తమోగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్విక గుణము, ఇంకా నిర్గుణము. ఇలా జర్నీ కొనసాగిస్తూ నిర్గుణత్వంలోకి ఎప్పుడైతే చేరుతుందో ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం చేరుకున్నట్లే. అదే మోక్షము, పరమాత్మంలోకి ఐక్యమయ్యే స్థితి అన్నమాట. అర్థమైందా అండి? సో, ఇట్లా తన జీవితం అంతా కూడా గుణాల మీద ప్రేరేపింపబడి ఉంటుంది. సో, ఎప్పుడు కూడా కర్మ చేస్తూనే ఉంటాం మనము. మనం అనుకుంటే ఏదైనా పని చేస్తేనే కర్మ అనేది కాదు. మన ఆలోచనల ద్వారా, మన మనస్సు ద్వారా కూడా కర్మ జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి మనం ఎప్పుడు ఎరుకలో గూడా ఉండాలి. సో, మనం ఇప్పుడు నేనేం చెయ్యట్లేదు గదా అనుకుంటున్నాం. కానీ లోపల ఇన్నర్ చాటింగ్ జరుగుతూనే ఉంటుంది. మన మనసు మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. మనం అది వింటూనే ఉంటాం. దాంట్లో ఇరుక్కుపోతూనే ఉంటాం. ఇది మనకొచ్చిన పెద్ద సమస్య. అది కూడా కర్మ అంట.
సో, మనం అందుకే ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికే మనం ధ్యానాన్ని ఇప్పుడు ఆచరిస్తున్నాము. ఇది రోజులో కనీసం కొంతసేపు ఆ ఆలోచనల నుంచి మనం రెస్ట్ తీసుకోవడం అన్నమాట. ధ్యానం అంటే సింపుల్‌గా. ఆలోచన రహిత స్థితికి చేరగలిగే శక్తి ఎక్కడ దొరుకుతుంది అంటే ధ్యానంలో మాత్రమే. ఇంకా పూర్తి నిమగ్నమైన కార్యక్రమంలో కూడా ధ్యానం అంటారు. ఇప్పుడు పూర్తిగా మనము ఒక బొమ్మ గీస్తున్నాము. పూర్తిగా ధ్యాసంతా అక్కడే ఉందనుకోండి. అక్కడ కూడా వేరే ఆలోచనలు రాలేకుండా అదొక్క పనే చేస్తున్నా అంటే అదే ధ్యానం అవుతది. అది లివింగ్ మెడిటేషన్ అంటారు. అది సాధించడానికి కూడా మనం కొంతసేపు రోజు కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెడుతూ ఉంటామో, అలాంటి మైండ్‌ఫుల్‌నెస్ అన్నమాట. మనం ఏ పని చేస్తామో దాని మీద ఒక్కటే ధ్యానంగా ధ్యాస ఉంటుంది. అది మైండ్‌ఫుల్ మెడిటేషన్ ఆర్ లివింగ్ మెడిటేషన్ అంటారు. అంటే మనం ఏ పని చేసినా కూడా ఆ ప్రెజెంట్ మొమెంట్‌లోనే, ఆ క్షణంలోనే ఉండి ఆ పని చేస్తాం. లేకపోతే మనసెక్కడో శరీరం ఎక్కడో అంటాం గదండీ! వంట చేస్తూ ఉంటాం. కానీ మన మనసెక్కడో తిరుగుతూ ఉంటుంది. మన మనసెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అది ధ్యానం కాదు. అది కరెక్ట్‌గా చేసిన పని కాదనమాట. భూతకాలంలోనో వెళ్ళిపోయింది. లేకపోతే మనసు భవిష్యత్ కాలంలోనో వెళ్ళిపోయినట్లనమాట. కానీ ఈ క్షణంలో ఈ మనం పూర్తి 100% మనం చేశాము అంటే ఆ కార్యాన్ని, అది మనకి ఎంతో శాంతి కలుగుతూ ఉంటుంది. ఉపశమనం అంటారు. శాంతి కలుగుతూ ఉంటుంది. అక్కడే ఆరోగ్యం అన్నమాట. సో, ఒక వియట్నాం ఉంది గదండీ! వియట్నాం కంట్రీలో ఒక మాస్టర్ ఉన్నారు. పెద్ద టిచ్ నాట్ హాన్ అని ఒక పెద్ద గురూజీ అన్నమాట. ఆయన ఎప్పుడు మైండ్‌ఫుల్‌నెస్ గురించి చాలా బాగా చెప్తారు. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో 100% నిమగ్నమై చేయండి. మనం ఎప్పుడు ఏంటంటే ఒక పని చేస్తుంటే నెక్స్ట్ ఏంటనే ఆలోచనతోనే ఈ పని గూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా అంటే నెక్స్ట్ 4 తర్వాత నేనేం చేయాలన్న ధ్యాసతో ఈ క్లాస్ నేను చెప్పకూడదు. ఈ క్షణం ఇక్కడుండి నేను ఈ క్లాస్ చెప్తున్నాను. దీని మీద 100% ఫోకస్ అన్నమాట. అది మైండ్ ఫుల్‌గా ఉండడం అన్నమాట. ఓకే అండి. ఇది గూడా ఒక ధ్యానము. అంటే మనం కళ్ళు తెరుచుకొనే మన పని పట్ల 100% మనం శ్రద్ధ చూపిచ్చాము అంటే అదే ధ్యానము అని చెప్పారు. ఇలాంటి కెపాసిటీ మనకి రావాలంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద గమనం చేస్తూ ఉంటే మనకి ఇలాంటి గిఫ్ట్ ఒస్తదనమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా మనం ధ్యాస పెట్టి చేస్తాము. అదే ధ్యానంగా మారుతుంది. అందుకే మీ జీవితమే ధ్యానంగా మార్చుకోవచ్చని మనకు పత్రిజీ చెప్పారు. ఆ కెపాసిటీ ఆ స్థితికి రావాలంటే కూడా మనకి ఎంతో సాధన అవసరము. కొన్నేళ్లుగా చేయంగా మనం ప్రతి విషయాన్ని మైండ్‌ఫుల్‌గా చేస్తాము. ఆ క్షణంలో ఉండి చేస్తాము. ఆలోచన రహిత స్థితి ఉండి చేస్తామనమాట. అప్పుడు అదే ధ్యానంగా మారి, జీవితమంతా కూడా ధ్యానంగా మారి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం పొందుతాము. సో, మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాము. కానీ ఎరుక ఉండాలి. ఎలాంటి కర్మలను ఆచరిస్తున్నాం? ఇక్కడ మనం ఆలోచిస్తున్నామా? ఇది అవసరమా? ఈ ఆలోచన నాకు అవసరమా? ఇది సరైన ఆలోచననా? సరికాని ఆలోచన. అని వెంటనే మనం బేరీజు వేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. వెంటనే సరికాని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనకి మనం చెప్పుకోవాలి. ఈ క్షణంలో నాకు ఈ సరికాని ఆలోచన వచ్చింది. నేను దీన్ని వెంటనే దగ్ధం చేస్తున్నాను. మనం చెప్తాం కదండీ ధ్యానంలో యూనివర్స్‌లో అల్సియా అగ్నిక్షేత్రం అని ఒకటుంటుందంట. మనకెప్పుడైనా సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మనకి మనం చెప్పుకోవాలి. నా ఈ క్షణంలో నాలో వచ్చిన ఈ సరికాని ఆలోచనని మన యూనివర్స్‌లోని అల్సియా అగ్నిక్షేత్రంలో నేను ఈ క్షణమే దగ్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అని మనం ఒక్కసారి చెప్పుకుంటే వెంటనే ఆ ఆలోచన యొక్క కర్మ మనకి చేరదనమాట. రాగానే మనం ఆ అఫర్మేషన్ అంటారు. అది మనం వెంటనే చెప్పుకొని దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. పదే ఇలా వచ్చినప్పుడల్లా మనం ఇలా చెప్పుకోవడం వల్ల ఇంకొకటి గమనించండి. అది నిజమనుకోని మనం దాని వెనక పరిగెట్టేస్తాము. అదే మనం క్రియేట్ చేసుకునే భయం అనేది. ఇంతకుముందు గూడా నేను చెప్పాను. మనసు ఎప్పుడూ మనల్ని భయంలోకి లాగేస్తుంటది. అదే కరెక్ట్ అని మనసు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ దానికి మించి మనం యాక్ట్ చేయాలన్నమాట. అలాంటి సరికాని ఆలోచనలొచ్చినా, భయం కలిగించే ఆలోచన వచ్చిందంటే మనకి ఆహ్లాదంగా ఉందా? భయంగా ఉందా? రెండే ఉంటాయి.
ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మనకి శరీరానికి ఇబ్బంది లేదు. మన ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. భయం వచ్చింది అంటే అది మనసు చేసే మాయ. అర్థమైందా అండి? భయం క్రియేట్ అవుతుందంటే అది మనసు చేసే చప్పుడనమాట. సో, మనసుకి మించి మనము సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకొని దాన్ని మనం దర్శించాలి. అప్పుడు మనసుని మనం గమనించి సాక్షిగా వదిలేయాలి. ఇగ్నోర్ చేయాలన్నమాట. పట్టించుకోకూడదు. నువ్వు ఎన్ని నాటకాలన్నా వెయ్యి. నువ్వెన్నైనా చెప్పు. దీనికి మించి నేను ఆ సత్యంతో కూడి ఉన్నాను. నా అసలు స్థితితో నేను కనెక్ట్ అయ్యున్నాను. నా ఆత్మస్థితితో నేనున్నాను. నాకు అసలైన సత్యం నాకు ఎరుక ఉంది. నువ్వు చేసే ఈ నాటకాలను నేను వినను. ఈ నెగెటివ్ వాయిస్ ఎప్పుడు నేను వినను. నువ్వు ఎన్ని సార్లైనా రా నేను వినను. అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటే మనకి ఆ నెగెటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి వాటికంతట అవే మాయమైపోతాయన్నమాట. ఇదే ఎన్నో పుస్తకాల ద్వారా కూడా తెలుసుకున్న విషయం నేను కూడా ఆధ్యాత్మికంగా ఈ మనసే అన్నిట్లోకి ఇరికిచ్చేస్తుంది మనల్నందరినీ. సో, అందుకే మనస్సుని మించి మనం యాక్ట్ చేయాలి. మనసుని గమనించండి అంతే. అది చేసే అల్లరిని గమనించండి. ఇప్పుడు చిన్న పిల్లలు అల్లరి చేస్తా ఉంటే గమనించండి. అట్లని కొట్టేసామనుకోండి వాళ్ళని, మనం అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలు కదా! సహజము. అట్లా మనం బుజ్జగించినట్లు మనం చూడాలన్నమాట ఆ సిట్యుయేషన్‌ని. అప్పుడు అది తనంతటికి తానే మాయమైపోతుంది. కానీ మనమేం చేస్తాము, అది సత్యం అనుకోని దాని వెనకే మనం ఆలోచిస్తూ పదే పదే అది మళ్ళీ రిపీట్ చేసుకొని అంటే ఇది మనం సిస్టమ్‌ని డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఎంకరేజ్ చేస్తున్నట్టు. ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. అదే సత్యం అనుకోని దాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది ఇంక మన మనసు. మనం యాక్సెప్ట్ చేసాం కదా! దానికింకా పెరుగుద్ది. ఓకే. బాస్ నేను చెప్పింది వింటున్నాడు. సో, నేను ప్రొసీడ్ అని మన మనసు మన మీద విజృంభించేస్తది. అప్పుడు మనము స్ట్రక్ అయిపోతామండి. అప్పుడు మనం అనారోగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఇదే అందరి ఛాలెంజ్ కూడా ఇదే అండి. భూలోకంలో వచ్చిన ఛాలెంజే ఇది ఆత్మకి. మనసు. ఆ మనసుకి మించి మనం యాక్ట్ చేయాలి అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస, స్వాధ్యాయము, సజ్జన సాంగతి ఇవన్నీ కూడా మనకి టిప్స్ ఇచ్చారు మన పత్రిజీ సారు. ఈ మనసుని మన అధీనంలోకి తెచ్చుకునే మార్గమే ఇదంతా కూడా. ఆ ఆధ్యాత్మికత అంతా కూడా ఇందులోనే దాగి ఉందండి. మీరు ఎలాంటి పుస్తకాలు చదవండి. నేను తెలుసుకున్న జ్ఞానం ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నదేందంటే, మొత్తం మనసుతో ముడిపడి ఉంది. ఈ మనసును దాటి మనము ఎప్పుడైతే సాక్షిగా ఉంటూ దాన్ని గమనిస్తూ, బుజ్జగిస్తూ దాన్ని నెమ్మదిగా ఇగ్నోర్ చేస్తా ఉంటామో, అప్పుడు మనకు అసలైన సత్యం బోధపడుతూ ఉంటుంది. అప్పుడు మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాము. మీరు మనసుతో కనెక్ట్ అయ్యున్నారు అంటే, పరమాత్మతో డిస్కనెక్టెడ్ అన్నమాట. అర్థమైందా అండి? పరస్పర విరుద్ధం అన్నమాట. అందుకే పత్రిజీ సార్ అన్నారు. మనస్సు జీరో అయితే మీరు హీరో అవుతారు. మనస్సు హీరో అయితే మీరు జీరో అవుతారని చెప్పున్నారన్నమాట. సో, మనసే మనందరి ఛాలెంజ్ ఈ భూలోకంలో. సో, అది కూడా కర్మలు చేస్తూ ఉంటుంది. మనసు ఆలోచనల ద్వారా కర్మలు చేస్తూ ఉంటుంది. కానీ వెంటనే ఎలాంటి కర్మలు అన్నది మనం అవగాహన తెచ్చుకొని ఎరుకతో వాటిని వెంటనే మనం కట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వెంటనే శ్వాసను గమనించడము. ఇది సత్యం కాదని పదే పదే చెప్పుకోవడము. ఇది మనస్సు చేసే నాటకమని, మనస్సు మనల్ని లోబరుచుకుంటుంది అన్న సత్యాన్ని మనం ఎరుకతో ఉంటూ ప్రతి నిమిషాన్ని గమనించుకుంటూ ఉండడమే పరమాత్మతో కనెక్టెడ్ అన్నమాట మనం. అర్థమైందా అండి? సో, అంటే ఎప్పుడు మనం కర్మలు చేస్తూనే ఉంటాము. బాహ్యంగా చేసే కర్మలే కాదు. మనసులో ఆలోచనల ద్వారా గూడా కర్మలు జరుగుతున్నాయి. మాటల ద్వారా చేస్తున్నాము. చేతుల ద్వారా చేస్తున్నాము. ఏదో ఒక రకంగా మనిషి కామ్‌గా ఉండడు. ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడు అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు. కానీ ఎలాంటి కర్మలు చేయాలి? అలాంటి విచక్షణ జ్ఞానం అనేది పెంచుకోవడమే మన బుద్ధి. బుద్ధి మీద ఆధారపడి ఉంది. మన త్రిగుణాల మీద కూడా ఆధారపడి ఉంది. ఓకే అండి. సో, ఇప్పుడు మనం ఎలాంటి గుణంలోకి మనం ప్రవేశించాము, దాన్ని బట్టి మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. మన గుణాలే మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఈ ధ్యానము, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాము అంటేనే ఎంతో కొంత సత్వగుణం మనలోకి వస్తేనే మనం ఇక్కడ ఉంటాము, ఇక్కడ వింటాము. అంతే గదండీ! ఇంకా కూడా మనం ముందుకు వెళ్లి శుద్ధ సాత్విక గుణంలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి నిర్గుణంలోకి చేరాకే మన లక్ష్యం పూర్తవుతుంది. సో, ఎప్పుడు కర్మిష్టిగానే ఉంటాం మనము అని గుర్తు చేశారు ఇక్కడ కృష్ణుడు. అర్థమైందా అండి? ఓకే అండి. ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్‌లోని 6థ్ శ్లోకాకి వెళ్ళిపోదాము. 6థ్
నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. మరొకసారి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. మరొకసారి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. ఓకే అండి, ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ నేను చదివి వినిపిస్తాను. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. సో ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం. మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే డంభాచారి అనబడతాడు. ఓకే, ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాం. ఏంటి? బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాం. అంతరేంద్రియం అయిన మనస్సు యొక్క నియంత్రణను సమం అంటాం. కేవలం దమం ఉండి సమం లేకపోతే అది నిరర్థకం, అది అనర్థదాయకం. అప్పుడు కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి. మనస్సు అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది. అలాంటి మానవుడు మూఢబుద్ధికి నిలయం అవుతాడు. కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని మనస్సులో వ్యవహారాలన్నిటినీ ఆలోచిస్తూ మనస్సులోనే మూడు లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి డంభాచారి కాకూడదు. మనస్సును ఎలాంటి పరిస్థితులలోనూ అల్లకల్లోల పరచుకోకూడదు. బలవంతపు బ్రహ్మాండార్థం అన్నది ఎప్పుడూ పనికిరాదు. సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి. జీవితంలో సహజంగా బ్రతకాలి, పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమై వెంటనే సమంలోకి ఎగబ్రాకాలి. కేవలం దమంలోనే ఉంటే అది ఆరంభ సూరత్వం మాత్రమే అవుతుంది. అది ఎంత మాత్రం యుక్తం కాదు. ఓకే అండి. సో ఇప్పుడు మనం మామూలుగా సన్యాసులు అని చెప్తారు కదండి. సన్యాసులు అంటే ఇక్కడ మనకి పత్రిజీ సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ ఈ కుటుంబము, ఈ బాహ్య ప్రపంచముతో పోరాడలేక సన్యాసం పుచ్చుకోవడం జరుగుతుంది చాలా వరకు, చాలా మంది అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు పారిపోవడం అన్నమాట. ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ని తట్టుకోలేక మాస్క్ వేసుకోవడం అన్నమాట. సన్యాసం పుచ్చుకునేసి ఇవన్నిటిని తప్పించుకోవడం అన్నమాట. అది యుక్తం కాదు, అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ అని మనకి పత్రిజీ సార్ చెప్పారు ఎప్పుడో. అంటే మధ్య మార్గం అని మనకి ఆల్రెడీ సూచించారు. అంటే సంసారంలోనే నిర్వాణం చెందవచ్చు. ఆ కెపాసిటీ ఉంది మనందరికీ. ఇప్పుడు జనరేషన్ కి ఎలా అని చెప్పారు అంటే, అన్నిట్లోనూ ఉంటూ అందరితోనూ ఉంటూ మన స్వాధ్యాయం చేసుకుంటూ స్వధర్మాన్ని పాటిస్తూ మనం కూడా నిర్వాణాన్ని చెందవచ్చు. నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి. దుఃఖంలో కూరుకోకుండా మనం దుఃఖరాహిత్యంగా ఉండవచ్చు. ఈవెన్ సంసారంలో ఉంటూ ఈ బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉంటూనే సన్యాసం పుచ్చుకోకపోయినా కూడా మనము నిర్వాణం చెందవచ్చు అన్నది మనకి ఇప్పుడు మన పత్రిజీ గురించి మనకి చెప్పిన విషయం అన్నమాట. దీన్ని మనందరం కుటుంబంలోనే ఉంటూ మనం ఎంతో కొంత ఈ ఆత్మ విజ్ఞానాన్ని పొందుతూ మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది కరెక్ట్ పాత్ అని చెప్పారన్నమాట. కానీ సన్యాసులు పారిపోతారు, ఇవన్నీ వదిలేసి అక్కడ మోక్షాన్ని పొందేది గొప్పతనం కాదంట. ఇక్కడ ఉండి అన్నిట్లో అన్ని ఛాలెంజెస్ మధ్యలో ఉంటూ కూడా మనము ఆ స్థితిని పొందగలిగేవాడే గ్రేట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే అండి. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
మేబీ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు పైకి సన్యాసం కాషాయ వస్త్రాలు, గడ్డం పెంచుకొని, ఈ మాలలు ఇవన్నీ వేసుకొని కనపడతారు బాహ్యంగా. అన్నీ ఏదో పాటిస్తున్నట్లు మనకు కనపడతారు. కానీ లోపల అంతరంలో ఏముంది వాళ్ళ అంతరంలో? చాలా మటుకు వాళ్ళు ఇంద్రియాలు నిగ్రహం పైకి ఉన్నట్లు కనపడుతున్నా గూడా మాస్క్‌లో లోపల వాటి యొక్క విచారణే ఉంటూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏం లాభము అంటున్నారనమాట. ఓకే అండి. పైకి యాక్ట్ చేస్తున్నారు. కానీ లోపలంతా వాటి గురించే ఆలోచన. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు బయటకి కనపడకపోవచ్చు. కానీ అంతరంలో వాళ్ళు వాటి గురించే విచారణ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు అసలైన ఆత్మ విజ్ఞానంతో ఎక్కడ ఉన్నట్లు వాళ్ళు? లేరు. కదండీ! అంటే ఇక్కడ మనసా స్మరణ. లోపల మాత్రం వాటి యొక్క విచారణ ఉంది. ఇంద్రియ నిగ్రహాన్ని పైకి చూపించుకుంటున్నారు. కానీ లోపల వాటి గురించే ఆలోచనలుంది. అయ్యో! అది నేను తినలేకపోతున్నానే. అయ్యో! అది నేను తీసుకోలేకపోతున్నానే. అది నేను చూడలేకపోతున్నానని ఇంద్రియ నిగ్రహము పైకి అన్ని కట్టేసినట్లు కనపడినా కూడా వాటి యొక్క విచారణ చేస్తూ ఉంటారు అంతరంలో. అది యూజ్ లేదు. వాళ్ళకి మోక్షం రాదు. మనం అన్నిట్లోనూ ఉంటూ మనం నిగ్రహంగా ఉండగలిగేదే. అంతరంలో మెయిన్ అంతరం అన్నమాట. సో, మనం పేరుకి ఈ జ్ఞానంలో ఉంటున్నాం అని పేరుకి కాకూడదు. అది లోపల కూడా మనకి అది రావాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. లోపల గూడా వాటి యొక్క విచారణ ఉండకూడదు. నిగ్రహం అనేది లోపల కూడా ఉండాలి. అంతరేంద్రియాల నిగ్రహం ఉండాలి. బాహ్యేంద్రియాల నుంచి అంతరేంద్రియంలోకి వెళ్లి మనం నిగ్రహంగా ఉండాలి. అంటే మనకి మనం మోసం చేసుకున్నట్లు లేకపోతే. అంతే గదండీ! పైకి ఇవన్నీ చదువుతున్నాం. పైకి ఇవన్నీ నేర్చుకుంటున్నాము. కానీ లోపల అది రియల్‌గా ఉందా? అది అసలైన సాధన చేస్తే వచ్చే రిజల్ట్ అన్నమాట. లోపల కూడా ఉండాలి. లేకపోతే మనకి మనం మోసం చేసుకుంటున్నాము. మనకి మనం మోసం చేసుకోవడం వల్ల ఎవరికి చూపించుకోవడానికి ఇవన్నీ వేస్ట్ కదండీ! సో, మనం ఎంతో కొంత మారాలని మన స్వ నిశ్చయంతో మనం సాధన చేసుకుంటూ, మనకి మనము ఎవరో కాదండి సాక్షి. మన ఆత్మనే మనకు సాక్షి. ఆత్మ సాక్షి అంటారు కదండీ! మనం ఏదైనా తప్పు చేసినా కూడా బయట వాళ్ళు నిర్ధారించక్కర్లేదు. మన మనస్సు సాక్షి అంటాం కదండీ! మనకే అర్థమైపోతుంది. మన లోపల నుంచి ఇంట్యూషన్ వస్తూ ఉంటది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది చెయ్యొద్దు అని మన అనిపిస్తూ ఉంటుంది. మనం వాటిని పట్టించుకోకుండా మనం ఈ బయట ఇంద్రియాలకి బాహ్యంగా ఉన్న వాటికి మనం కనెక్ట్ అయిపోయి మనం చేసేస్తూ ఉంటాం. మన మనస్సు చెప్పే మనస్సు కాదు. మన హృదయం చెప్పే ఇంట్యూషన్. మైండ్ వేరే, హృదయం వేరే గుర్తుపెట్టుకోవాలి. మనస్సు చెప్పేది కాదు. మన హృదయం నుంచి ఏమొస్తుందనేది మనకి వెంటనే అది చెప్తూ ఉంటుంది. ఇది రాంగ్, ఇది చేయొద్దు. ఎవరు లేరులే నేను తినేస్తానని మళ్ళీ మనసు మనల్ని ఎంకరేజ్ చేస్తది ఆ పని చేయడానికి. కానీ ఎక్కడో మన మనస్సాక్షి అంటే ఆత్మ యొక్క కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇది తప్పు అని సూచిస్తూ ఉంటుంది. మనం పట్టించుకోం. మన మనసు మనల్ని ఎంకరేజ్ చేసి మనల్ని ఆ పని పూర్తి చేయడానికి ఎప్పుడు మనల్ని తప్పుదోవలోకి పంపించేస్తూ ఉంటుంది. మనం తెచ్చుకున్న ఛాలెంజ్ ఇదే కదండీ భూలోకంలో. సో, ఆ డిఫరెన్స్ మనం కనిపెట్టగలగాలి. ఏది కరెక్టు? ఓకే. ఇది చేయమని నా మనసు చెప్తుంది. ఇది మనసు చెప్తుంది. కానీ అసలు విషయం ఏంటి? నా అంతరం ఏం చెప్తుంది? ఇది రాంగ్ అని చెప్తుంది. దాన్ని నేను ఫాలో అవ్వాలి. అది ఫాలో చేయాలంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఏది మనసు చెప్పేది, ఏది హృదయం నుంచి వస్తుంది, డిఫరెన్స్ అప్పుడు అర్థమవుతుంది. అది చేయని వాళ్ళకి మనసే అదే చెప్పింది అదే కరెక్ట్ అనుకుంటాం. నాకనిపిస్తుంది అనుకుంటాము. కానీ ఆ డిఫరెన్స్ కూడా మనం పసిగట్టగలిగే కెపాసిటీ మనకి ఉండగలగాలి. అప్పుడే మనం ఆ డిఫరెన్స్ కనుక్కోగలుగుతాము. కొన్ని మనకు తెలిసిపోతాయి. మనకు తప్పన్నా మనం చేస్తూ ఉంటాం. చిన్నదేలే, ఏముందిలే అక్కడ అది మనసు ప్రభావం అన్నమాట. మనం అందుకే ఎప్పుడు మనం కనెక్టెడ్‌గా ఉంటే మనతో మనం, మన ఆత్మతో మనం కనెక్టెడ్‌గా ఉంటే అది మనకి వెంటనే సూచన ఇస్తూ ఉంటుంది. ఇది రాంగు, ఇది రైటు అని అన్నమాట. అర్థమైందా అండి? దీనికొక చిన్న కథ గూడా చెప్తారండి. ఆహ్, తవ్రీతుడు, సువ్రీతుడు అని ఇద్దరు ఉన్నారంట. వాళ్ళిద్దరు కూడా ఒకసారి బ్రాహ్మణులిద్దరు. వాళ్ళొక్కసారి ఆహ్, ఎక్కడ ఒక టెంపుల్‌కెళ్ళి భజన, ప్రవచనం వినడానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటారిద్దరు. స తవ్రీతుడు, సువ్రీతుడు ఇద్దరనమాట. కానీ ఒక్కసారిగా వర్షం పడిపోతది. పెద్ద వర్షం వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఆగిపోతారు. వర్షం అయ్యాక పోదాము అని చెప్పేసి. కానీ ఎంతసేపటికి వర్షం ఆగదనమాట. అందుకని సువ్రీతుడు అనుకుంటాడు, ఈ ఈ వర్షం ఇంకా తగ్గలేనట్టుంది. కానీ అక్కడ ప్రవచనం
పూర్తయ్యేటట్టుంది. నేను వర్షం అయినా పర్వాలా. తడిచి తడిచి నేను వెళ్ళిపోతాను గుడికి అని చెప్పేసి సుగ్రీతుడు బయలుదేరతాడు. ఆ వర్షంలోనే తడుచుకుంటూ గుడి చేరిపోతాడు. స సువ్రీ సువ్రీతుడు ఏం చేస్తాడంటే అలా మధ్యలో వరకు వస్తాడు తనతో పాటి. ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. వచ్చి ఒక గృహం దగ్గర ఆగిపోతాడు. అది వేశ్యల గృహం అన్నమాట అది. అర్థమైందా అండి? అప్పుడు తవ్రీతుడైతే వెళ్ళిపోతాడు. గుడికి వెళ్ళిపోతాడు. తడిచిపోయినా కూడా వెళ్ళిపోతాడన్నమాట. సువ్రీతుడొచ్చేసి ఆగిపోతాడు. ఒక వేశ్య గృహం దగ్గర ఆగిపోతాడు. అప్పుడు ఇద్దరు ఆలోచనలు ఇక్కడ చెప్తాను. అప్పుడు తవ్రీతుడు గుడి చేరిపోతాడు కదండీ! చేరిపోయినా కూడా అక్కడికెళ్ళాక తనేం ఆలోచిస్తాడంటే ప్రవచనం వింటూ ఉంటాడు. ధ్యాస ఎక్కడుంటుందంటే, అయ్యో! నా తమ్ముడు వేశ్యగృహం దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ! నేను ఈ బోరున్న ఈ ఈ ప్లేస్‌లో వచ్చి కూర్చున్నాను. నాకన్నా వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. అని చెప్పేసి మనసులో అనుకుంటూ వింటుంటాడు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఎక్కడో ఉందన్నమాట. సువ్రీతుడు అక్కడ వేశ్యాగృహం దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇక్కడ అనవసరంగా ఆగిపోయానే. నేనేమన్నా తడిస్తే ఏమవుతది నాకు? నేను వెళ్ళుంటే ఆ పవిత్ర స్థలంలో ప్రవచనం వినేదాన్ని గదా! ఇక్కడ ఆగిపోయి వర్షం గురించి అడ్డుగా ఉన్నానేంటి? అక్కడ ఉన్నా కూడా తన ఆలోచన ఎక్కడుంది? ప్రవచనం వినలేదు. ఆ పవిత్ర స్థలంలో ఉండలేకపోయాను అని ఆలోచన చేస్తూ పేరుకి వేశ్యగృహం దగ్గర ఉన్నాడు. కానీ ఆలోచన ఎలా ఉంది? అక్కడ లేననే ఆలోచనతోనే భంగపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అక్కడికి వెళ్ళలేకపోయానే అనేసి. తినేం చేశాడు? చేరిపోయాడు గుడికి. పవిత్ర స్థలంలో ఉన్నాడు. ఉన్నా కూడా మనసెక్కడికెళ్ళింది? అక్కడ నా తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడని అదే ఆలోచనతో ఉన్నాడన్నమాట. అప్పుడు అట్లని చెప్పి ఇద్దరూ రావడం మొదలుపెడతారు. గుడి నుంచి ఆయన ప్రయాణం చేస్తాడు వేశ్యగృహానికి. ఈయన వేశ్యగృహం నుంచి టెంపుల్‌కెళ్ళడానికి ఇద్దరూ రావడం జరుగుతుంది. అప్పుడు ఒక పెద్ద పిడుగు పడి ఇద్దరు మరణిస్తారన్నమాట. ఇద్దరి మధ్యలో ఒక పెద్ద పిడుగు పడి ఇద్దరు మరణిస్తారన్నమాట. మరణించినప్పుడు యమధర్మరాజొచ్చి తవ్రీతుడు, సువ్రీతుడిలో తవ్రీతుడు గుడికి వెళ్ళాడు కదండీ! సువ్రీతుడు వేశ్యగృహం దగ్గర ఆగిపోయాడు. యమధర్మరాజు తవ్రీతుడిని తీసుకెళ్తాడు నరకానికి. అప్పుడు సువ్రీతుడు అడుగుతాడు. తవ్రీతుడు అడుగుతాడు. నన్నెందుకు తీసుకెళ్తున్నాడు? మా తమ్ముడు కదా వేశ్యగృహం దగ్గర ఆగిపోయాడు వానని చెప్పి. నేనొచ్చేసాను గదా గుడి దగ్గరికి అంటాడంట. నువ్వు గుడికి వచ్చినా గూడా నీ ఆలోచనలు ఎట్లున్నాయి నాయనా ఒక్కసారి రీచెక్ చేసుకో అన్నాడంట. నేను వచ్చినా గూడా నా ఆలోచనలంతా మళ్ళీ ఆ గృహం దగ్గర నేను ఎందుకు పోలేదని ఆలోచిస్తూ ఉన్నాను అని ఆయన్ని మాత్రం నరకానికి తీసుకెళ్తాడంట. ఇంగా సువ్రీతుడిని మాత్రం స్వర్గానికి తీసుకెళ్తాడంట. వేశ్యగృహం దగ్గర ఉన్నా కూడా ఆలోచనంతా కూడా అక్కడికి పోలేకపోయినా అని భంగపడ్డాడు. అంటే దాని గురించే ఆలోచన. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పైకి ఒకటి కనపడుతున్నా మన లోపల ఏముంది? మన ఆలోచనలు బట్టి మనకి స్వర్గము, నరకము అనేది నిర్దేశించబడుతుంది. అన్నది ఇక్కడ మనకి ఈ స్టోరీ నుంచి అర్థమవుతుందన్నమాట. సో, బాడీ ఇక్కడున్నా కూడా మన మైండ్ ఎలాంటివి థింక్ చేస్తుంది? మనం వేటి మీద మనం మనసు పోతుంది? అనేది ఎగ్జాక్ట్ థింగ్ అన్నమాట. పేరుకి చాలా మంది గుడికి వెళ్ళినట్టు కనపడతారు. పూజలు చేస్తున్నట్లు కనపడతారు. ఎక్కువ ప్రవచనాలు చేస్తున్నట్టు కనపడొచ్చు. అది బాహ్యంగా. కానీ అంతరంలో ఏముంది? అది మ్యాటర్ అన్నమాట. ఓకే అండి. మైండ్ మ్యాటర్స్ అంటారు కదా! అలాంటి విషయాలలో మనం పేరుకి కాకుండా అంతరంలో ఎలా ఉన్నాము అన్న దాన్ని బట్టి మనకి నిర్దేశించబడుతుంది. స్వర్గము, నరకము అన్నది కూడా. సో, ఇక్కడ సన్యాసులు అనేవాళ్ళు పైకి అలా కపట వేషంలో ఉండవచ్చు. కానీ వాళ్ళ అంతరంలో ఏమి స్మరణ చేస్తున్నారు? దైవ స్మరణ చేస్తున్నారా? ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇంద్రియాల వైపు విచారణ చేస్తూ వెళ్తున్నారా? సో, దీన్ని బట్టి ఉంటుంది అని మనకిక్కడ కృష్ణుడు ఒక్కసారి ఇక్కడ కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరణ. లోపల ఏది స్మరిస్తున్నారో అది ఇంపార్టెంటు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. లేకపోతే కపట మనకి మనమే మోసం చేసుకున్నట్లు. అంతే గదండీ! మనకి మనమే మోసం చేసుకుంటే ఇంకా యూజ్ లేదు. మనకి మనం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండగలగడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అన్నది ఈ శ్లోకార్థం అండి. థాంక్ యూ సో మచ్ అండి. రేపు కలుద్దాం మళ్ళీ.